హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పటివరకు మనం చూసుకుంటే మొబైల్స్కి ఒక స్పీకర్ని కనెక్ట్ చేయాలంటే, సో ఇలాంటి వైర్డ్ స్పీకర్స్ని మనం కనెక్ట్ చేయాలంటే, సో ఇలాంటి ఒక పిన్ అండ్ ఒక స్పీకర్ మాత్రం మనం కనెక్ట్ చేయగలుగుతాం. సో మీకు కావాలంటే కొన్ని వీడియోస్ చూడండి, చాలా వరకు ఓన్లీ వన్ స్పీకర్ అండ్ ఇలాంటి పిన్ మాత్రం మనకి మొబైల్కి క్యాపబుల్ ఉండేది. సో ఇలాంటివి కనెక్ట్ చేసి మనం సాంగ్స్ అనేవి పెద్ద సౌండ్ తోటి వింటూ ఉండేవి. కానీ ఇలాగ 2 కేబుల్స్ ఉంటాయి. ఒక కేబుల్ని కరెంట్కి కనెక్ట్ చేసి ఇంకో కేబుల్ని వచ్చేసి మనకు మొబైల్కి కనెక్ట్ చేస్తే సో పెద్ద సౌండ్ వస్తూ ఉండేది. సో బేస్ కానీ ఏదైనా మనకి క్లారిటీగా ఉండేది. కానీ ఈ రెండు కేబుల్స్ మాత్రం మనకు మొబైల్కి కనెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉండేది కాదు. సో ఇప్పుడు వరకు మనం మొబైల్స్ చూసుకుంటే ఇలాంటి కేబుల్స్ కనెక్ట్ చేసి 2 కేబుల్స్ కనెక్ట్ చేయలేం. కానీ Asus Zenfone Max Pro M1లో రెండింటిని మనం కనెక్ట్ చేయొచ్చు. కనెక్ట్ చేసి ఏదైతే మనకు ఒకటి కరెంట్కి కనెక్ట్ చేస్తే అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనం మొబైల్కి కనెక్ట్ చేస్తే సాంగ్ క్లారిటీ ఏ విధంగా అయితే వస్తుందో సేమ్ అదే క్లారిటీ మనకు వస్తుంది. సో Asus Zenfone Max Pro M1లోనే ఒక బెస్ట్ ఫీచర్. సో నన్ను ఎవరన్నా Asus Zenfone Max Pro M1లో బెస్ట్ ఫీచర్ నాకు నచ్చింది అడగమంటే ఫస్ట్ ప్లేస్లో ఇది ఉంటుంది. ఇప్పుడు మీరే చూడండి, మీ ముందే ఇప్పుడు టెస్ట్ చేసి చూపిస్తున్న ఎలాగ సౌండ్ క్లారిటీ అనేది వస్తుంది. సో మనం ఇలాంటి 2 స్పీకర్స్ని మనం మొబైల్ తోటి వినాలంటే అది కుదిరే పని కాదు. ఎందుకంటే చాలా మొబైల్స్లో రివర్స్ ఛార్జింగ్ అనేది ఉండేది కాదు. కానీ మనకి Asus Zenfone Max Pro M1లో రివర్స్ ఛార్జింగ్ ఉండడం ద్వారా సో ఈ విధంగా మనమైతే వినొచ్చు సాంగ్స్. ఈ కేబుల్ని కూడా, ఈ USB కేబుల్ని కూడా మనం Asus Zenfone Max Proకి కనెక్ట్ చేసి సో కరెంట్కి కనెక్ట్ చేసిన విధంగా మనం యూజ్ చేయొచ్చు. సో మీరు చూడండి, మనం మొబైల్కి కనెక్ట్ చేయాలంటే యూఎస్బీని సో ఒక ఓటీజీ పిన్ కావాలి. సో ఈ విధంగా సో ఓటీజీ కనెక్ట్ చేసిన తర్వాత మొబైల్కి కనెక్ట్ చేయండి, తర్వాత పిన్ కనెక్ట్ చేస్తే సో ఇప్పుడు ఒక సాంగ్ని ప్లే చేస్తాను. సో సాంగ్ని ప్లే చేస్తున్నాను, ఒకసారి మీరు వినండి అసలు క్లారిటీ ఏ విధంగా వస్తుందో. సో గైస్, క్లారిటీ అనేది విన్నారు కదా ఏ విధంగా వస్తుందో. సో నేను ఏదైతే ఈ స్పీకర్ని ఫోన్కి కనెక్ట్ చేయకుండా నా కంప్యూటర్ కనెక్ట్ చేసినప్పుడు ఏ విధంగా అయితే క్లారిటీ వచ్చిందో సేమ్ అదే క్లారిటీ నేనైతే మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు కూడా అబ్జర్వ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక తెలుగు సాంగ్ని ప్లే చేస్తాను. సో ఇంతకన్నా ఎక్కువ ప్లే చేస్తే మనకు కాపీరైట్ వస్తుంది మళ్ళీ. సో చూసారు కదా తెలుగు సాంగ్ కూడా ఎంత క్లారిటీగా ఎంత డీటెయిల్గా ఉందో. సో ఇది యాసస్లోనే మనకు ఒక బెస్ట్ ఫీచర్. సో మీరు కూడా ఏదైనా పిక్నిక్ కానీ ఏదైనా అవుట్డోర్ టూర్ కానీ వెళ్ళేటప్పుడు సో ఇలాగ 2 స్పీకర్స్ని ఒకేసారి కనెక్ట్ చేసి Asus Zenfone Max Pro తోటి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది సో ఇలాగా ఈ ఓటీజీ తోటి ఇలాగ ఈ ఫ్యూచర్ చూసిన తర్వాత నాకు ఇంకా కీబోర్డ్ అండ్ మౌస్ సో ఇలాంటివి కనెక్ట్ చేసి ఎలాగ వర్క్ చేస్తాయో చూడాలి అనిపిస్తుంది. సో ఫ్యూచర్లో కూడా మనకి మన ఛానల్లో ఆ వీడియో కూడా రావచ్చు. సో ఇది ఇవాళ వీడియో. సో ఇదైతే చాలా యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు మనకి Asus Zenfone Max Pro M1లోనే. సో ఎందుకంటే మనకి రివర్స్ ఛార్జింగ్ ఉండడం వల్ల మాత్రమే మనం ఈ విధంగా 2 కేబుల్స్ని కనెక్ట్ చేసి మనం అయితే సాంగ్స్ వినొచ్చు 2 స్పీకర్స్ ఒకేసారి. సో ఇది వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో దిస్ ఇస్ రాడు సైనింగ్ అప్. నెక్స్ట్ వన్, టేక్ కేర్.